Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ మే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము ఫస్ట్ మే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనకి ఏంటంటే కనుక స్మాల్ అనౌన్స్మెంట్. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక మన యొక్క @LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. దట్ యూ కెన్ స్కాన్ ఇట్ ఫ్రమ్ హియర్. సో దట్ మీకు ఏంటి అంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీరు రివైజ్ చేసుకోవచ్చు. ఎస్, అండ్ వన్ మోర్ వచ్చేసి ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ఫర్ యూపీఎస్సీ అయితే కనుక మనం అయితే లాంచ్ చేయబడడం జరిగింది. ఇది సీనియర్ ఆస్పిరెంట్స్ గురించి, అంటే ఎవరిదైతే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఇక టెస్ట్ సిరీస్ రాద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటిది. మనకి ఇక్కడ మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కవర్ అవుతుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అండ్ పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ మీకు అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్. ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేసుకోవచ్చు, 5,000 రూపీస్ పర్ మంత్. సో ఇది మీకు వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. ఇక్కడ మీకు బోత్ అవైలబుల్ ఆఫ్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ పద్ధతులు, రెండు పద్ధతుల్లోనూ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూవింగ్ ఫార్వర్డ్, జస్ట్ బిగినర్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం ప్రిపరేషన్ అనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండర్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, సీసాట్ కవర్ అవుతుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అండి. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఎస్, బిఫోర్ దట్ మనకి ఏంటి ఇవాళ అసలు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేస్తాము అనేటువంటి చూద్దాము. బ్రీతింగ్ లైఫ్ ఇంటూ వేంబానాథ్ లేక్ అంటూ మనకి ఏంటి అని అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లేక్స్ గురించి మనకైతే పబ్లిష్ అయిందండి ఆర్టికల్. వి విల్ సీ ఎక్స్ రా చీఫ్ appointed as the head of reconstituted National Security Advisory Board NSABకి సో రీసెంట్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. డిజిటల్ యాక్సెస్ టు ఈ గవర్నెన్స్ సిస్టమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అంటూ సుప్రీంకోర్టు సో చాలా క్లియర్గా ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అయితే ఇదైతే మనకి చేసింది. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. జాబ్ జనరేషన్, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీ రేషన్ అంటూ మనకైతే కనుక సుప్రీంకోర్టు మనకి చెప్పడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ సౌండ్ ద కాషన్ ఆన్ రీఓపెనింగ్ ద అలువ మున్నార్ రోడ్ విచ్ ఇస్ ఎ కీ హ్యాబిటాట్ ఫర్ ద వైల్డ్ ఎలిఫెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కింగ్ కోబ్రాస్. దీని గురించి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడతాము. సుప్రీంకోర్ట్ షిఫ్ట్స్ ద కేస్ ఆన్ లోక్పాల్ ఆర్డర్ టు అనదర్ బెంచ్. సో లోక్పాల్కి సంబంధించి లోక్పాల్ ఆర్డర్కి సంబంధించి మనం అయితే కనుక వి విల్ సీ హియర్. స్టడీ హైలైట్స్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు రైట్ యాంటీబయోటిక్స్ ఇన్ 8 కంట్రీస్. రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ స్టడీ మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరిగింది. అక్కడ యాంటీబయోటిక్స్ గురించి వీటి గురించి మనం మాట్లాడతాం. సీరియస్ కన్సర్న్స్ ఓవర్ UNRWA impartiality. US official tells the International Court of Justice గురించి we will see. India closes its airspace to airlines from that of the Pakistan నుంచి. What Pakistan had done earlier అనేటువంటిది మనం ఇప్పుడైతే కనుక మనం చేయడం జరిగింది.
ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్ గాట్ ఇంక్రీస్డ్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇవన్నీ కూడా ఈ రోజున ఈ క్లాస్లో మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేస్తామండి. ఇక్కడ నుంచి ఉండేటువంటి క్లాసెస్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఉండేటువంటి ఆర్టికల్స్ అన్నిటిని మనము డైలీ లైవ్ క్లాస్ నైట్ 9 PM మనకి క్లాస్ అయితే జరుగుతుంది లైవ్లో. మీరు నాతో లైవ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, యాక్సిలరేటింగ్ ద ఇన్నోవేటివ్ మానిటరింగ్ ఫర్ నేచర్ రిస్టోరేషన్, ఎయిమ్ ఫర్ నేచర్ ఇనిషియేటివ్ అంటూ మనకైతే కండక్ట్ చేశారు. బ్యాలెన్సింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ విత్ క్లీన్ ఎనర్జీ అనే ఆర్టికల్ కవర్ చేస్తాం. గవర్నమెంట్ మూవ్స్ టు రెస్ట్రిక్ట్ ద జెనెటికల్లీ మాడిఫైడ్ ఆల్ఫా ఇంపోర్ట్స్ గురించి వెలిసి. అండ్ టర్టిల్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టర్టిల్ లైక్ రెడ్ క్రౌన్డ్ ట్రూ ఫుడ్ టర్టిల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. దెన్ ఫైనల్లీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. కరెంట్ అఫైర్స్ యొక్క సంబంధించి మీరు ఏంటి అంటే కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇందాక నేను చూపించినటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీరు ఈ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, బ్రీతింగ్ ద లైఫ్ ఇంటూ వేంబానాథ్ లేక్ అంటూ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో వేంబానాథ్ లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లేక్స్ అండి మనకి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ యూనిక్ థింగ్స్ క్యారీ చేస్తూ ఉంటుంది. ఏంటంటే వేంబానాథ్ లేక్ అనేటువంటిది ఇట్ ఈస్ ద లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా. వేంబానాథ్ లేక్ ఈజ్ ద లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా and as well as the largest lake in the largest lake in Kerala as well. And another important unique feature ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రామ్సర్ సైట్ యాజ్ వెల్. సెకండ్ లార్జెస్ట్ రామ్సర్ సైట్ మనకి సుందర్బన్స్ తరువాతన సెకండ్ పొజిషన్లో ఉంది. సెకండ్ రామ్సర్ సైట్ యాజ్ వెల్ ఈజ్ అ వేంబానాథ్ లేక్. మరి ఎందుకని వేంబానాథ్ లేక్ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది? వేంబానాథ్ లేక్ చాలా ఇష్యూస్ తోటి మనకి సఫర్ అవుతోంది. పర్టికులర్లీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లైక్ పొల్యూషన్ ఈజ్ వన్ సచ్ ఇష్యూ. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇలా ఈ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి ఇక్కడ మాట్లాడుతూ రీజువినేటింగ్ ద లేక్ ఈజ్ క్రిటికల్ ఫర్ కేరళ బట్ ఇట్ ఈజ్ ఈజియర్ సెడ్ దాన్ దట్ ఆఫ్ ద డన్. చెప్పడం చాలా ఈజీ, చేయడం కన్నా కూడా అంటూ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవేంటి అనేటువంటివి ఇక్కడ మనకైతే కనుక మెన్షన్ చేయబడడం జరిగింది. లెట్ us see the important points associated with the Vembanad Lake. This article highlights you ద డిటారియేటింగ్ కండిషన్ ఆఫ్ వేంబానాథ్ లేక్. వేంబానాథ్ లేక్ రోజు రోజుకి మనకి ఏంటంటే డిటారియేట్ అయిపోతుంది, వాటర్ క్వాలిటీ డిటారియేట్ అయిపోతుంది, పొల్యూషన్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. వేంబానాథ్ లేక్ ఇందాక చెప్పినట్టుగా దాని యొక్క యూనిక్ థింగ్ ఏంటి, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ ద లార్జెస్ట్ లేక్ యాజ్ వెల్ ఇన్ ద కేరళ. So this article also discusses about the government's renewed efforts to rejuvenate it through a comprehensive action plan. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి ఏంటి అని అంటే కనుక వేంబానాథ్ లేక్ గురించి. దెన్ సో వేంబానాథ్ లేక్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలియాల్సిన పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ ద లార్జెస్ట్ ఇన్ కేరళ. దీనికి అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేంబానాథ్ కాయల్ అంటారు, వేంబానాథ్ కాయల్, పున్నమాడ లేక్ కుట్టనాడులో పిలుస్తూ ఉంటారు. ఇలాగ మనకి కొచ్చి లేక్, కొచ్చిలో దీన్ని మనకి కొచ్చి లేక్ అంటూ ఉంటారు, వేంబానాథ్ కోల్ అంటారు. అన్ని నేమ్స్ ఒకటే అన్నమాట. ఇవన్నీ నేమ్స్ కూడా వేంబానాథ్ లేక్కి సంబంధించినటువంటివే. అరౌండ్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఏరియా స్ప్రెడ్ అవుతూ అలిపుజ, కొటయాం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎర్నాకుళం ప్లేసెస్ ఆఫ్ ద కేరళలో మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఇది లేక్ అండి మనకి. అండ్ ఇది ఇంపార్టెంట్ రివర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక మీనాచిల్, నెక్స్ట్ అచన్ కోవిల్, పంప, మణిమల అనేటువంటి రివర్ సిస్టమ్స్ నుంచి ఇవి 4 మెయిన్ మేజర్ రివర్స్ అనమాట. వీటి నుంచి వాటర్ అనేటువంటిది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఈ యొక్క లేక్ వెట్లాండ్ అనేటువంటిది. అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద అరేబియన్ సీ బై ఎ నారో బ్యారియర్ ఐలాండ్ అండ్ ఇట్ ఈస్ ఎ కీ పార్ట్ ఆఫ్ ద కేరళాస్ బ్యాక్ వాటర్ టూరిజం యాజ్ వెల్. కేరళలో మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క బ్యాక్ వాటర్ టూరిజం అనేటువంటిది చాలా పాపులర్. సో వాటిల్లో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మనకి. నౌ
వాట్ ఈస్ అ ప్రాబ్లం, ఏం జరుగుతోంది? నాట్ ఓన్లీ విత్ దిస్ పర్టికులర్ లేక్, వేంబానాథ్ లేకే కాదు, ఇంకా అదర్ వాటర్ బాడీస్ యాజ్ వెల్ ఇన్ అవర్ కంట్రీ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఈ డిగ్రేడ్ అయిపోతున్నాయన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క లేక్ యొక్క సర్ఫేస్ ఏరియా సో 27% రెడ్యూస్ అయిపోయిందట అండి. మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇల్లీగల్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్. ఇల్లీగల్గా ల్యాండ్ని ఎంక్రోచ్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ వలన మనకి ఏంటి అని అంటే కనుక లేక్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేటువంటిది మనకి 27% డిక్లైన్ అయిందని చెప్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కనుక పొల్యూషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి యూట్రోఫికేషన్ అంటారు మనకి, అన్సస్టైనబుల్ అగ్రికల్చర్, ఇన్వెసివ్ స్పీసీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద గ్రోత్ ఆఫ్ సో ఇన్వెసివ్ స్పీసీస్. ఈ ఇన్వెసివ్ స్పీసీస్ అనేటువంటివి ఏం చేస్తాయి అంటే కనుక బేసికలీ దీస్ ఆర్ లైక్ ప్లాంట్స్ యాజ్ వెల్. ప్లాంట్స్లో మనకి ఇన్వెసివ్ స్పీసీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఇంకా అదర్ స్పీసీస్కి సంబంధించి వాటికి ఫుడ్ అనేటువంటిది, వాటర్ అనేటువంటిది అవైలబుల్గా ఉండకుండా ఇవే కన్జ్యూమ్ చేసేసుకుంటూ ఉంటాయి. ఇన్వెసివ్ స్పీసీస్ అనేటువంటిది అంటే ఎక్సెస్ వాటర్ కన్జంప్షన్ అనేటువంటిది మనకైతే కనుక చేసేస్తూ మిగతా చుట్టుపక్కల ఉండేటువంటి ఇంకా ఏ ప్లాంట్ గ్రోత్ కూడా, మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా సఫర్ అయ్యే విధంగా మనకి ఇన్వెసివ్ స్పీసీస్ అనేటువంటివి చేస్తూ ఉంటాయి మనకి. దిస్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద వేంబానాథ్ లేక్. ఫిష్ క్యాచ్ కూడా మనకి ఏంటంటే 66% మనకైతే డిక్లైన్ అయిపోయింది బికాస్ ఆఫ్ డ్యూ టు ద పూర్ వాటర్ క్వాలిటీ అంటూ మనకైతే చెప్తున్నారు. దెన్ ఇక్కడ అలిపూజ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక నామామి గ్యాంజెస్ ప్రోగ్రామ్ ఆఫ్ నార్త్ ఇండియాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇక్కడ ఒక వర్క్షాప్ అది కండక్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి 8 కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేశారు. మరలా వేంబానాథ్ లేక్ని రీజువినేట్ చేయడం గురించి అనేటువంటి రీజన్ తోటి. అండ్ కాంప్రిహెన్సివ్ 5-year ప్లాన్ కూడా మనకైతే కనుక కేరళ చీఫ్ మినిస్టర్కి సబ్మిట్ చేశారండి. అయితే వీళ్ళు కొన్ని షార్ట్ టర్మ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ గోల్స్ అయితే కనుక ఉన్నాయి. సో ప్లాస్టిక్ వేస్ట్ అనేటువంటి దాన్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ బాడీయే కాదు కదా, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వాటర్ బాడీస్ మనకి ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ తోటి నిండిపోయింది. సో బై 2050 నాటికి సో దేర్ విల్ బీ మోర్ ప్లాస్టిక్ దాన్ దట్ ఆఫ్ ద ఫిష్ అంటున్నారు. సో అంటే ఫిష్ కంటే కూడా ఓషన్స్లోనూ లేకపోతే కనుక వాటర్ బాడీస్లో ఫిష్ కంటే కూడా ప్లాస్టిక్కే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ మనకి వార్న్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ ఏంటి, ప్లాస్టిక్ వేస్ట్ని రిమూవ్ చేయాలి, బయో షీల్డ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి, వీడ్స్ని ఎరాడికేట్ చేయాలి అంటూ మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇక లాంగ్ టర్మ్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాలి, పెస్టిసైడ్స్ వీటి వల్ల జరుగుతున్నటువంటి హార్మ్ని మనం ఏంటంటే తగ్గించాలి, ఇక్కడున్న బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి, దీనికి ఉన్నటువంటి టూరిజం యొక్క పొటెన్షియల్ని బూస్ట్ చేయాలి అంటూ మనకి ఏంటంటే కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. మొట్టమొదటిది ఏంటి, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అనేటువంటిది మేజర్ ఛాలెంజ్ అనమాట మనకి. సో దీని మూలనే ఈ యొక్క లేక్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేటువంటిది కూడా మనకి తగ్గిపోతుంది. అండ్ వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద లాస్ అగెన్స్ట్ ద ఇల్లీగల్ హౌస్ బోట్స్ అండ్ అన్ఆథరైజ్డ్ వెజల్స్. సో టూరిజం పొటెన్షియల్ దీనికి చాలా ఎక్కువ, అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇల్లీగల్ హౌస్ బోట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఇక్కడ. దీనికి సంబంధించి ఆ రిక్వైర్డ్ పొలిటికల్ విల్ అది కూడా ప్రాపర్గా లేకపోవడం మూలన, లాస్ అనేటువంటివి ప్రాపర్గా ఎన్ఫోర్స్ చెయ్యకపోవడం మూలాన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లేక్ రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోతుంది అంటూ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ మనకి చెప్తున్నారండి. క్లియర్? సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే కనుక దెర్ నీడ్ టు బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ యాజ్ వెల్, గ్రామ పంచాయత్స్, వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ఈస్ క్రిటికల్ అని చెప్తున్నారు. దెన్ ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేంటి అంటే వేంబానాథ్ లేక్ అనేటువంటిది విచ్ వాజ్ ఆల్సో డిజిగ్నేటెడ్ యాజ్ ఎ రామ్సర్ సైట్ ఇన్ 2002, సిగ్నిఫైయింగ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. రామ్సర్ సైట్ దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రామ్సర్ కన్వెన్షన్ అంటారు. ప్రపంచంలో వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి 1971లో రామ్సర్ అనేటువంటి ప్లేస్ ఇరాన్లో ఉంది, అక్కడ మనకి రామ్సర్ కన్వెన్షన్ అనేది సైన్ చేశారండి.
ఈ కన్వెన్షన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ని ప్రొటెక్ట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. బికాస్ ఎందుకంటే వెట్లాండ్స్ అనేటువంటివి మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటాయి. క్లైమేట్ చేంజ్ని కౌంటర్ చేయడం గురించి, మైగ్రేటరీ బర్డ్స్ గురించి, బయోడైవర్సిటీని ప్రమోట్ చేయడంలోనూ సో వెట్లాండ్స్ అనేటువంటివి చాలా రోల్ ప్లే చేస్తుంటాయి. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది చేశారు. దట్ ఈస్ రామ్సర్ కన్వెన్షన్. And Vembanad Lake is also one such Ramsar site as well. In fact, it is a second largest Ramsar site after the Sundarbans. So, Sundarbans wetland site తర్వాతన మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఈ యొక్క వేంబానాథ్ కోల్ అనేటువంటిది సెకండ్ లార్జెస్ట్ రామ్సర్ సైట్ యాజ్ వెల్. అండ్ so that is also included in the National Wetlands Conservation Program as well. And one of the very important bird sanctuary మనకు on its eastern shore అయితే కనుక ఉంటుందండి, that is known as కుమారకోమ్ బర్డ్ సాంక్చురీ అంటారు. కుమారకోమ్ బర్డ్ సాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ అని కూడా డైరెక్ట్ క్వశ్చన్ మనకైతే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అనేటువంటి జరుగుతుంది, వెరీ పాపులర్, దట్ ఈస్ నోన్ యాజ్ వల్లం ఖాళీ అని చెప్పేసి. ఇట్ ఈస్ హెల్డ్ యాన్యువల్లీ ఇన్ ఆగస్ట్ ఆన్ దిస్ పర్టికులర్ లేక్. మీద మనకి ఏంటి అని అంటే కనుక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్, దట్ ఈస్ నోన్ యాజ్ వల్లం ఖాళీ అనేటువంటిది కూడా మనకు జరుగుతుంది. సో ఓవరాల్ మనం తీసుకుంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ వేంబానాథ్ లేక్కి సంబంధించినటువంటిది ఒక కేస్ స్టడీ అప్రోచ్గా మనకైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ దీనిని మన యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో మనం ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ బాడీస్ గురించి, వాటర్ బాడీస్ అనేటువంటివి విపరీతంగా కంటామినేట్ అయిపోతున్నాయి, అయితే అది పొల్యూషన్ వల్ల అయితేనివ్వండి, లేకపోతే హ్యూమన్ యొక్క ఇంటర్వెన్షన్స్ వల్ల, వీటి వల్ల మీరు ఏంటి అని రాస్తున్నప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అంటూ మీరు ఏంటంటే కనుక ఈ యొక్క వేంబానాథ్ కోల్ గురించి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. వేంబానాథ్ కోల్ వెట్లాండ్ గురించి మీరు తీసుకున్నట్లయితే కనుక 27% ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా అనేటువంటిది మనకైతే కనుక తగ్గిపోయింది బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద ఇల్లీగల్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అంటూ మీరు మెన్షన్ చేస్తే, మీరు చెప్తున్నటువంటి పాయింట్కి డేటా తోటి ఒక కేస్ స్టడీ, ఒక ఎగ్జాంపుల్ తోటి మనం ఏంటి అని అంటే కనుక స్ట్రాంగ్గా మన యొక్క పాయింట్ని ఆర్గ్యూ చేయడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు, డైరెక్ట్గా వేంబానాథ్ లేక్ గురించి అడగచ్చు, లేకపోతే ఇన్ జనరల్గా వాటర్ బాడీస్ గురించి మనకి ఏదైనా క్వశ్చన్ రావచ్చు. వేంబానాథ్ లేక్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద కేరళాస్ ఎకాలజీ అండ్ ఎకానమీ. Discuss the factors which are contributing to its degradation and also evaluate the initiatives which are undertaken for its rejuvenation. Can be a potential mains question. Prelims question ఎలా అడుగుతారు, which of the following statements about Vembanad Lake is or are correct statements? మొట్టమొదటిది, it is the longest lake in India and a Ramsar site. Okay. Second one, it spans more than 2 states in India. Third one, it receives inflows from 4 major rivers. Then fourth one, it is the site of the famous Nehru Trophy boat race. సో విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. మొట్టమొదటిది మీరు చూసుకుంటే వేంబానాథ్ లేక్ అనేటువంటిది లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా కదా, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ రామ్సర్ సైట్ యాజ్ వెల్, రైట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, ఇట్ స్పాన్స్ మోర్ దాన్ 2 స్టేట్స్ ఇన్ ఇండియా అంటున్నారు. రాంగ్ స్టేట్మెంట్ అండి, ఇట్ వాజ్ విత్ ఇన్ దట్ ఆఫ్ ద కేరళ, మనకి దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. And the third important, it receives inflows from that of the 4 major rivers. Yes, this is absolutely correct. One such river is Pampa. And fourth one వచ్చేసి it is the site of the famous Nehru Trophy boat race. Even this is also correct statement. So 1, 3, 4 అయితే మనకి ఇక్కడ ఆన్సర్స్ కదా. సో చూడండి 1, 3, 4, 1 and 2 only, 1, 2, 4 all of the above. So the answer is 1, 3, 4 only. Okay. So that is the మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ రామ్సర్ సైట్. ఇట్ లైస్ ఎంటైర్లీ ఇన్ కేరళ, నాట్ అక్రాస్ మల్టిపుల్ స్టేట్స్. ఇట్ వాస్ ఫెడ్ బై 4 మేజర్ రివర్స్ లైక్ మీనాచిల్, నెక్స్ట్ వచ్చేసి అచన్ కోవిల్, పంపా అండ్ యాజ్ వెల్ యాజ్ మణిమల రివర్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఫెడ్ అవుతుంది. ఇట్ హోస్ట్ ద నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ యాన్యువల్లీ యాజ్ వెల్. దిస్ వాస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి తెలియాల్సినటువంటిది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, ఎక్స్ రా చీఫ్ అపాయింటెడ్ యాజ్ దట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ రీకన్స్టిట్యూటెడ్ ఎన్ఎస్ఏబి అని చెప్పేసి అన్నారు కదా మనకి ఇక్కడ. ఇక చూడండి, ఎక్స్ రా చీఫ్, రా బేసికల్లీ వాట్ ఈస్ రా? రా స్టాండ్స్ ఫర్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్ అంటారు. రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్. ఈ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్ అనేటువంటిది మీరు సింపుల్గా చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ ద ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, దట్ ఈస్ వాట్ ఈస్ రా. అంటే ఇండియాకి
అవుట్ సైడ్ నుంచి ఏవైనా సెక్యూరిటీ థ్రెట్స్ అనేటువంటివి ఉంటే కనుక అలాంటి వాటిని అడ్రస్ చేయడం గురించి, అలాంటి వాటిని మనకి ఏంటి అని అంటే కనుక మనం ముందుగానే గుర్తించి మనం ఏం చేస్తామంటే దానికి తగ్గ మెజర్స్ అనేటువంటివి మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో దీనికి సంబంధించి వర్క్ చేసేటువంటి బాడీయే ఈ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్ అనేటువంటిది. ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐబీ అంటాం. ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అని అర్థం. ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ద ఇండియాస్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అది ఎక్స్టర్నల్, ఇదేమో ఇంటర్నల్. ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈజ్ వాట్ ఈస్ ద ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఎస్, ఇవి రెండు ఆర్గనైజేషన్స్ కూడా మన కంట్రీలో ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే కనుక ప్లే చేస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు మన దగ్గర ఒక ఇంపార్టెంట్ టూల్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, మీరు ఈ మాట వినే ఉంటారు, ఆర్టీఐ అంటారు. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ కదా. అంటే మనము పబ్లిక్ అథారిటీస్ని, అంటే గవర్నమెంట్ని సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలి అని అంటే ఆర్టీఐ ఫైల్ చేసి మనం ఏం చేయొచ్చు, ఆ యొక్క మన క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటి అని అంటే కనుక మీ దగ్గర ఉండేటువంటి ఏరియాలో మీకు రోడ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే మీ పంచాయతీకి రావాల్సినటువంటి ఫండ్స్ వచ్చాయా లేదా, ఎప్పటికి వస్తాయి అంటూ ఇలా మన పర్సనల్కి సంబంధించి, లేకపోతే పైప్ వాటర్ కనెక్షన్స్కి సంబంధించి కానీ ఏదైనా కూడా, అండ్ ఇండివిజువల్ లెవెల్లో మీ యొక్క పాస్పోర్ట్ గురించి కానీ, లేకపోతే మీ ఆధార్ కార్డు గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ యొక్క ఆర్టీఐ ఫైల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, లైక్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో అని కానీ. ఇప్పుడు మీరు ఏదైనా పర్టికులర్ టెర్రరిస్ట్ గురించి, లేకపోతే కనుక ఆ పలానా కేసు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటే కనుక అలాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు చెప్పబడదు. ఆర్టీఐ అండర్లోకి పర్వ్యూలోకి రావన్నమాట ఈ ఆర్గనైజేషన్స్. ఇవి మీకు సమాధానం చెప్పవు. బికాజ్ ఎందుకంటే అది మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ కాబట్టి అవి మనకి ఏంటి అని అంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని. ఓకే, సో దట్ ఈస్ వేర్ హియర్ ద కాన్సెప్ట్ ఈస్. నౌ ద ఎక్స్ రా చీఫ్ని మనకి ఏంటంటే కనుక రీసెంట్గా సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఎస్ఏబి అని చెప్పేసి ఉంది మనకి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు. ఎన్ఎస్ఏబి విచ్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుకి మనకి ఏంటంటే కనుక చైర్మన్గా, అడ్వైజరీ బోర్డుకి చైర్మన్గా మనకి ఎవరిని అపాయింట్ చేశారండి, ఎక్స్ రా చీఫ్ని మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. అసలు ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అనేటువంటిది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, మనకి 1998లో మనకైతే కనుక ఈ యొక్క బాడీని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఈ బాడీ మనకి ఏం చేస్తుంది అంటే వీళ్ళు లాంగ్ టర్మ్ థ్రెట్స్ అనాలిసిస్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. సో ద లాంగ్ టర్మ్ సెక్యూరిటీ థ్రెట్ అనాలిసిస్ని క్యారీ అవుట్ చేస్తూ మన యొక్క గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు అడ్వైజరీ ఇస్తూ ఉండేటువంటి బాడీ ఈ యొక్క ఎన్ఎస్ఏబి అనేటువంటిది. ఇలాగే ఎన్ఎస్ఏబితో పాటుగా మనకి ఏంటంటే ఇంకా అదర్ బాడీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ అంటారు, ఎన్ఎస్ఎస్పిజి అంటారు. స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ అనేది ఒక బాడీ. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అనేది ఇంకొక బాడీ. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద సెక్రటేరియట్ అనేటువంటిది ఉంటుంది మనకి, ఇంకొక బాడీ మనకి జాయింట్ కమిటీ ఆఫ్ ఇంపార్టెంట్ ఏజెన్సీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి జాయింట్ కమిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎవరికి రిపోర్ట్ చేస్తారంటే సంథింగ్ కాల్డ్ ఎన్ఎస్సి అంటారు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటి బాడీ మనకైతే కనుక ఉంటుందండి. క్లియర్? సో ఇప్పుడు ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది రీసెంట్గా ఇది, ఎన్ఎస్ఏబిని రీకన్స్టిట్యూట్ చేశారు. సో దట్ ఈస్ ద అనాలిసిస్ అనేటువంటిది క్యారీ అవుట్ చేసి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి మనకి రికమెండేషన్స్ చేసేటువంటి బాడీ ఈ యొక్క ఎన్ఎస్ఏబి అనేటువంటిది. సో నౌ లెట్స్ రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. Amid the heightened tensions with Pakistan following the recent Pahalgam terror attack,
ది గవర్నమెంట్ హ్యాస్ రీకన్స్టిట్యూటెడ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండి మనకి దేనికి సంబంధించి మన యొక్క నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో ఈ ఎన్ఎస్ఏబి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అపాయింటింగ్ ద ఫార్మర్ రా చీఫ్ దట్ ఈస్ అలోక్ జోషి యాజ్ ఇట్స్ చైర్పర్సన్ అండ్ ఇండక్టింగ్ అరౌండ్ 7 న్యూ మెంబర్స్ని కూడా మనకైతే కనుక ఇండక్ట్ చేసుకున్నారు. సి దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ రిలేటెడ్ మీటింగ్కి సంబంధించినటువంటిది మనకి. So the next important point, Alok Joshi, who is the former chief of RA, appointed as a chairperson for the reconstituted NSAB, and overall 16 member బాడీలో 7 న్యూ మెంబర్స్ని అయితే కనుక మనకి ఇండక్ట్ చేసుకున్నారండి. ఎందుకంటే కనుక టు స్ట్రెంగ్తన్ అవర్ లాంగ్ టర్మ్ నేషనల్ సెక్యూరిటీ ప్లానింగ్ని మనకైతే కనుక స్ట్రెంగ్తన్ చేయడం గురించి. అసలు ఎన్ఎస్ఏబి అనేటువంటి బాడీ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇది ఒక అడ్వైజరీ బాడీ అండి. లైక్ అంటే పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనమాట దీంట్లో. అంటే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మనకైతే కనుక దీంట్లో మెంబర్స్గా ఉంటుంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి లాంగ్ టర్మ్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సొల్యూషన్స్ ఆన్ ద నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ యాజ్ వెల్. వీళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ లేకపోతే ఈ ఇష్యూ మీద వర్క్ చేయండి అనే టాస్క్స్ ఎవరిస్తూ ఉంటారంటే ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు మనకైతే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. సో దెన్ టు ఎన్ష్యూర్ కంటిన్యూటీ ఇన్ ద నేషనల్ సెక్యూరిటీ ప్లానింగ్ బై రొటేటింగ్ మెంబర్స్ వైల్ రిటైనింగ్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్. అండ్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ మీటింగ్ కూడా మనకైతే కనుక రీసెంట్గా జరిగింది విచ్ విల్ బి చైర్డ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇక్కడ ఒక ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా మనకైతే కనుక ఉంటుంది. సిసిఎస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈస్ హెడెడ్ బై అని అడుగుతుంటారు. ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా సెక్యూరిటీ సిచ్యువేషన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక వర్సన్ అయ్యింది కాబట్టి అండ్ రిలేషన్స్ అనేటువంటివి ఇండియా పాకిస్తాన్ మధ్యన కంప్లీట్లీ స్ట్రైన్ అయ్యాయి కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మనం ఏంటంటే కనుక సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ గురించి అంతా కూడా మనం తెలుసుకోవాలి కంప్లీట్గాని. అందుకని చెప్పేసి ఇవైతే మనకు తెలియాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాయింట్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ గేవ్ ద కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ టు యాక్ట్ ఆన్ టైమింగ్, మోడ్ అండ్ ద స్కేల్ ఆఫ్ రెస్పాన్స్ యాజ్ వెల్ టు దట్ ఆఫ్ ద రీసెంట్ అటాక్. రీసెంట్గా జరిగినటువంటి పహల్గామ్ టెర్రర్ అటాక్కి రెస్పాన్స్గా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, వీళ్ళకి కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ అనేటువంటిది ఇచ్చేయబడడం జరిగింది. అంటే వీళ్ళు ఏ టైంకి ఏ విధంగా ఎంత స్కేల్లో మనం పాకిస్తాన్కి రెస్పాన్స్ ఇవ్వాలి అనేటువంటిది కంప్లీట్లీ వీళ్ళకే వదిలేసాము అంటూ మనకి ఏంటి అని అంటే కనుక మనము క్లియర్ కట్ రిప్లై అనేటువంటిది రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది అంటూ మనకి చెప్తున్నారు ఇక్కడ. దెన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతూ వన్ సచ్ ఇంపార్టెంట్ బాడీ గురించి తెలియాలి కదా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. ఇది మనకి 1998లో ఎస్టాబ్లిష్ అయింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో. దెన్ ఇట్ ఈస్ ద ఇండియాస్ అపెక్స్ బాడీ ఫర్ ద నేషనల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ విచ్ ఈస్ ఆపరేటింగ్ వయా ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్. మనకి దీనికి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ అనేటువంటిది. దీంట్లో 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది అనుకున్నాం కదా. మొదటిది స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్, ఎస్పీజీ అంటారు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ బాడీ మనకిది. సో విచ్ విల్ బి చైర్డ్ బై దట్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎన్ఎస్ఏ చైర్ చేస్తారండి దీనికి. సెకండ్ది వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు, అదే కదా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది, that is NSAB. And finally the third one, Secretariat from the Joint Intelligence Committee, Analysis and as well as the Coordination Body is a third important one. So then mains question ela adagachu ante examine the role of National Security Advisory Board in shaping the India's security strategy. How does its composition ensure independent strategic thinking can be a potential mains question that we can expect out of this. దిస్ వాజ్ ఎ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మొట్టమొదటిది మనం ఏంటంటే వాటర్ బాడీస్కి సంబంధించినటువంటిది. వాటర్ బాడీస్లో వేంబానాథ్ కోల్ గురించి మనం అయితే చూసాము. అండ్ దిస్ వాజ్ ఎ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వేర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో మాట్లాడుతూ ఎన్ఎస్ఏబి అనే ఒక బాడీ ఉంటుంది, స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది అంటూ మనకి ఏంటంటే మనం చూడటం జరిగింది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మూవింగ్ టు ద థర్డ్ వన్, డిజిటల్ యాక్సెస్ టు ఈ గవర్నెన్స్ సిస్టమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్
ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లిబర్టీ సేస్ సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇది. ఈ పర్టికులర్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి మనకైతే కనుక అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. వాట్ డస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో హియర్ ఇన్ దిస్ ఆర్టికల్ మనకి తెలియాల్సింది ఏంటంటే వెరీ ల్యాండ్ మార్క్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండి. దట్ ఈస్ రిలేటెడ్ టు రైట్ టు డిజిటల్ యాక్సెస్ అంటారు. రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్గా మనకి డిక్లేర్ చేయబడడం జరిగింది. అండర్ ఏ ఆర్టికల్? అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ఏం చెప్తుంది మనకి? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇప్పుడు మనకేంటంటే ఇంతకుముందు ప్రైవసీ గురించి వచ్చిందండి. సో పుట్టస్వామి జడ్జ్మెంట్లో ఒక ల్యాండ్ మార్క్ థింగ్ చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? రైట్ టు ప్రైవసీ అనేటువంటిది కూడా ఒక ఫండమెంటల్ రైటే అండ్ ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకు చెప్పారు. ఈ రోజున సుప్రీంకోర్టు ఇప్పుడు మనకి ఏం చెప్తుందంటే దాంతోపాటుగా ఇంకా అదర్ రైట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేటువంటిది కూడా ఒక ఫండమెంటల్ రైటే. అండ్ ఇది ఇలాగే క్వశ్చన్ అడుగుతారండి ప్రిలిమ్స్లో. రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనకి ఇచ్చే ఆప్షన్స్ లైక్ ఆర్టికల్ నెంబర్ 19, ఆర్టికల్ నెంబర్ 21, ఆర్టికల్ నెంబర్ 26, ఇలా ఆర్టికల్ నెంబర్ 31, 32 ఇలా రకరకాల ఆప్షన్స్ మనకి ఇస్తుంటారు. ఇట్ ఈస్ అన్ ఇంటెన్సిక్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు దీన్ని రైట్ టు డిజిటల్ యాక్సెస్ని ఒక ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేయాలి అనేటువంటిది క్వశ్చన్. రెండవది ఏంటంటే ఇప్పుడు డిక్లేర్ చేయడం వల్ల ఒక పర్టికులర్ రైట్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేయడం వల్ల మనకి ఏంటి ఇంప్లికేషన్స్ ఏంటి అనేటువంటిది రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ఫస్ట్ పాయింట్ తీసుకుంటే అసలు నీడ్ ఎందుకు చెయ్యాలి అని అంటే ఈ రోజున మనకి డిజిటల్ ప్రపంచం అనేటువంటిది చాలా అడ్వాన్స్ అయ్యింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆధార్ కానివ్వండి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి మనకి. సో గవర్నమెంట్ కూడా చాలా సర్వీసెస్ మనకి డిజిటల్గా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సర్వీస్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కానీ, బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక డిజిటల్గానే వాళ్ళు కేవైసీ అవి కూడా నో యువర్ కస్టమర్ కేవైసీ అవి కూడా మీరు చేస్తూ ఉంటారు కదా. అక్కడ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ నీడ్స్ ఉన్నటువంటి పీపుల్ లైక్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కానివ్వండి, ఇట్స్ యాసిడ్ విక్టిమ్స్ కానివ్వండి, లేకపోతే విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళ యొక్క నీడ్స్ని చాలా సఫర్ అవుతున్నారనమాట. వాళ్ళు బేసిక్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి కేవైసీ అనేటువంటిది కంప్లీట్ అవ్వట్లేదు. దెన్ ఇప్పుడు వీళ్ళందరూ కలిపి పిటిషన్ అయితే కనుక సుప్రీం కోర్టులో వేశారు. నౌ ద సుప్రీం కోర్ట్ ఈస్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్. సో మనము టెక్నాలజీలో మనం ఏంటి అని అంటే కనుక చాలా ముందుకు రావడం జరిగింది. బట్ ఈజ్ దట్ టెక్నాలజీ రియల్లీ ఇన్క్లూజివ్? అంటే అందరూ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఆన్బోర్డ్ చేసుకున్నామా? ఆ తీసుకొస్తున్నటువంటి టెక్నాలజీ అందరికీ సూటబుల్గా అందరి యొక్క యూనిక్ నీడ్స్ని అడ్రస్ చేసే విధంగా ఉందా అంటూ మనకి ఏంటంటే క్వశ్చన్ చేస్తూ కొన్ని ఒక 20 పాయింట్ గైడ్ లైన్స్ని కూడా మనకైతే కనుక ఇష్యూ చేసి ఈ యొక్క రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేది కూడా ప్రతి ఒక్కళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ నౌ అన్ ఆబ్లిగేషన్ అపాన్ ద స్టేట్. It is an obligation upon the state to provide inclusive technology అనేటువంటిది అండ్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉండాలి అందరికీ అని చెప్పి మనకి ఏంటంటే కనుక చెప్పడం జరిగిందండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి? వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్? ఇప్పుడు ఏదైనా ఒక రైట్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేస్తే మనకి ఏంటి, ఎందుకు ఇంపాక్ట్? ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకవేళ ఆ రైట్స్ అనేటువంటివి వైలేట్ అయితే కనుక దట్ పర్టికులర్ అగ్రీవ్డ్ పర్సన్ అంటారు, అగ్రీవ్డ్ ఇండివిజువల్ అంటారు, తను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు. అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ యూ సే దట్ యువర్ ఫండమెంటల్ రైట్ ఈస్ వైలేటెడ్ దెన్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద లోవర్ కోర్ట్ దట్ ఈస్ హై కోర్ట్ యాజ్ వెల్ టు రీస్టోర్ దెమ్. అంత ఇంపార్టెంట్ అనమాట. ఇంకా స్ట్రైట్ అవే మీరు సుప్రీం కోర్ట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగనే యూ కెన్ ఆల్సో అప్రోచ్ హై కోర్ట్ అండర్ ఆర్టికల్ నెంబర్
226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 226 అండర్లో మీరు హైకోర్టుకి, 32 అండర్లో సుప్రీంకోర్టుకి వెళ్ళి, సో మై లార్డ్ నా యొక్క ఫండమెంటల్ రైట్ అనేటువంటిది వైలేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున నా రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేటువంటిది నాకైతే కనుక వైలేట్ అయ్యింది, ఇది నా ఫండమెంటల్ రైట్ కదా అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనము ఈ యొక్క రిట్ పిటిషన్ అనేటువంటి దాన్ని ఫైల్ చేయొచ్చు అండి. సో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అని అంటే కనుక ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్ అనేటువంటివి ఇష్యూ చేస్తుంది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఆ యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, ఆ రైట్ని రిస్టోర్ చేసే విధంగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రైట్ని రిస్టోర్ చేయడం అయితే జరుగుతుంది. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈజ్ బేసికల్లీ ఏ ఫండమెంటల్ రైట్. నౌ దేర్ఫోర్ రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే కనుక ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నౌ లెట్ us move forward. The Supreme Court has held that inclusive and meaningful digital access to e-governance and welfare delivery systems is also the part of fundamental right to life and liberty under article number 21 of the constitution, especially for marginalized and disabled groups. Article 21 అనేటువంటిది చాలా బ్రాడ్ అండి. సో ఇట్ ఎన్కంపసెస్ సో మెనీ రైట్స్ అనమాట మనకిది. సో ద కీ పాయింట్స్ చూసుకుంటే, సో రీసెంట్లీ ఏ బెంచ్ ఆఫ్ జస్టిసెస్, సో పర్దివాలా అండ్ మహదేవన్ డిక్లేర్డ్ దట్ the state has a constitutional obligation టు ప్రొవైడ్ ద ఇన్క్లూజివ్ డిజిటల్ ఎకోసిస్టమ్స్. అందరికీ కూడా ఇన్క్లూజివ్ యాక్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటిది స్టేట్ యొక్క ఆబ్లిగేషన్ అది. ఇట్ బేసికలీ స్టెమ్డ్ ఫ్రమ్ ద పిటిషన్స్ ఫైల్డ్ బై అన్ యాసిడ్ అటాక్ సర్వైవర్స్ అండ్ ఎ విజువల్లీ ఇంపైర్డ్ డిజేబుల్డ్ పర్సన్ ఓవర్ డిఫికల్టీస్ ఇన్ కంప్లీటింగ్ ద కేవైసీ ప్రొసీజర్స్. మాకు ఈ కేవైసీ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడంలో చాలా కష్టతరంగా ఉంది, మేము బేసిక్ సర్వీసెస్ని కూడా అవైల్ చేసుకోలేకపోతున్నాము, మా నీడ్స్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేదు, మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేయలేదు కదా అని చెప్పేసి మాకు బేసిక్ సర్వీసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ఏ బ్యాంక్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, దయచేసి మాకు న్యాయం చేయండి అంటూ మనకి వీళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారండి. సో సుప్రీంకోర్టు ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ అండ్ దే సెడ్ దట్ నో, ఇట్ ఈస్ టెక్నాలజీలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాము అని అంటే కనుక మనం మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళిపోయే టెక్నాలజీ ఉపయోగం లేదు. సో ద టెక్నాలజీ హ్యాస్ టు బీ ఇన్క్లూజివ్ అంటూ మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. సి ద కోర్ట్ ఇష్యూడ్ 20 డైరెక్షన్స్ టు ఇంప్రూవ్ ద కేవైసీ ప్రాసెస్ అండ్ మేక్ దమ్ యాక్సెసబుల్ ఎస్పెషల్లీ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. రికమెండెడ్ విజువల్ ఫ్రెండ్లీ ఫార్మాట్ ఉండాలి, ఫేషియల్ రికగ్నిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ విక్టిమ్స్కి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేయాలి. మన యొక్క టెక్నాలజీ డిజైన్ ఎలా ఉండాలి, ఇన్క్లూజివ్గా ఉండాలి అనేటువంటిది సుప్రీంకోర్టు మనకి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఎంఫసైజ్డ్ దట్ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఇన్క్లూజివిటీ అండ్ ఈక్విటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎన్ష్యూరింగ్ ప్లాట్ఫార్మ్స్ అండ్ apps are accessible to all including the persons with disabilities. This is what is the point. The court noted that article number 21, that is right to life, must be reinterpreted in light of this technological realities and it is a responsibility of the states అంటూ మనకు చెప్తున్నారు. చాలామంది డిజిటల్ బ్యారియర్స్ని ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ విత్ డిజేబిలిటీస్, రూరల్ ఇండియన్స్, linguistic minorities, elderly people, they are all facing the digital barriers because of due to poor connectivity, non-inclusive designing and lack of regional content. దిస్ ఎక్స్క్లూడ్స్ దెమ్ ఫ్రమ్, వీళ్ళు బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అండ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ని కూడా మనకి యాక్సెస్ చేసుకోలేకపోవడం అయితే కనుక జరుగుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఫిన్టెక్ సర్వీసెస్, ఈ గవర్నమెంట్ సిస్టమ్స్ అందరూ కూడా ఏంటంటే కనుక ఏం చేయాలి, అందరికీ యాక్సెసబుల్గా ఉండే విధంగా వాటిని డిజైన్ చేయాలి అంటూ మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది. ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్క్లూజివ్ డిజిటల్ యాక్సెస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అండర్ ఆర్టికల్ number 21. What constitutional provisions does guide the state's responsibility in this regard? Very very important అండి. మనకి మెయిన్స్లో అడుగుతారు, ప్రిలిమ్స్లో స్ట్రైట్ అవే కూడా మనకు అడుగుతారు. రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ విచ్ ఇస్ ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి అడుగుతూ ఉంటారు మనకి. ఓకేనా, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి మనకైతే కనుక, విత్ రిఫరెన్స్ టు రీసెంట్ సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్స్ ఆన్ డిజిటల్ యాక్సెస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, యాక్సెస్ టు డిజిటల్ వెల్ఫేర్ ప్లాట్ఫార్మ్స్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. First one. Second one, the state has no constitutional obligation to ensure the digital inclusion.
The third one, digital access issues disproportionately affect the persons with disabilities and rural population. Which of the above statements are correct? First statement చూసుకుంటే యాక్సెస్ టు డిజిటల్ వెల్ఫేర్ ప్లాట్ఫామ్స్ అనేటువంటిది ఈ రోజున ఇప్పుడు మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అండి, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, ద స్టేట్ హ్యాస్ నో కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు ఎన్ష్యూర్ డిజిటల్ ఇంక్లూజన్ అంటున్నారు. స్టేట్కి అసలు రెస్పాన్సిబిలిటీయే లేదా, ఆబ్లిగేషనే లేదా? నో, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ద స్టేట్ has constitutional obligation now to ensure the digital inclusion. And finally, the third one, digital access issues disproportionately affect the persons with disabilities and rural population ని చాలా ఎక్కువగా మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? 1 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్, విచ్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. అంటే జాగ్రత్తగా మనం స్టేట్మెంట్స్ని కొంత కేర్ఫుల్గా చదివినట్లయితే కనుక సో దాంట్లోనే మనకి ఈజీగా మనం అయితే కనుక ఆన్సర్ చేయొచ్చండి. Now coming to this, Supreme Court held that digital access is a part of Article number 21. Supreme Court clearly stated that the state has a constitutional duty to provide inclusive digital services. The court noted the challenges which are faced by PWDs and rural linguistic minorities. So this is what is the next important article. Moving on to that of the next article. Job generation, building infrastructure as important as distribution of free ration. Yes. So Supreme Court is basically criticizing the governments, particularly state governmentsని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకని అని అంటే కనుక మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీం కోర్టు మరొక ఇష్యూ మీద స్టేట్స్ని క్రిటిసైజ్ చేస్తుందండి. ఇక్కడ ఏంటి అని అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు ప్రొవైడింగ్ ద ఫ్రీ రేషన్. సో స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఫ్రీ రేషన్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది సో చాలా ఈజీ మూలాన అండ్ అలాగే పీపుల్లో పాపులారిటీ అనేటువంటిది సంపాదించడం గురించి, అంటే వాళ్ళ యొక్క ఓట్స్ని తెచ్చుకోవడం గురించి, వాళ్ళని అపీజ్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫ్రీ రేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేసేస్తున్నారు. బట్ ఈక్వల్లీ వీళ్ళు మర్చిపోతున్నటువంటిది ఏంటి అని అంటే కనుక జాబ్ జనరేషన్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఉద్యోగాలని క్రియేట్ చేయడం, లైక్ డిఫరెంట్ కంపెనీస్ని వాళ్ళ యొక్క స్టేట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వైట్ చేసి వాళ్ళు బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు వాళ్ళ దేశానికి మనకైతే కనుక పెంచుతూ అలాగే జాబ్స్ని అక్కడ ఉండేటువంటి పీపుల్కి జాబ్స్ ఇస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టడం అనేటువంటివి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో జాబ్ జనరేషన్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. కానీ స్టేట్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ ఈజీ అనేటువంటి ఉద్దేశంతో సో మనకి ఫ్రీ రేషన్స్ ఫ్రీ బీస్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక సో ఈ యొక్క జాబ్స్ని జనరేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి స్టెప్స్ని తీసుకోవాలి అంటూ మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, the Supreme Court said that it is very easy for states to get food grains from the center and distribute it for free among the people in order to gain political popularity. కానీ అల్టిమేట్లీ అవి ఎవరి మనీ? ఇట్స్ ఎ ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. సో ట్యాక్స్లు కడుతున్నటువంటి వాళ్ళ మీద పడుతుంది బర్డన్ అంతా కూడా మనకి అంటూ జస్టిస్ సూర్యకాంత్ మనకి క్రిటిసైజ్ చేస్తున్నారండి. అండ్ ద కోర్ట్ హెల్డ్ దట్ అదర్ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం, మరి అవి కూడా యాజ్ ఇంపార్టెంట్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫ్రీ రేషన్ అంటూ మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుంది. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అయితే మనకైతే కనుకుంటుంది. NFSA మనకి ఏం చెప్తుంది అంటే 75% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అండ్ 50% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్కి మనకి ఏంటంటే సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి బెనిఫిషరీస్కి అంటూ మనకైతే కనుక ఈ యాక్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 మనకి ఏంటి అని అంటే కనుక మ్యాండేట్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూర్ ఎక్స్పెక్టెడ్ టు నో. క్లియర్? సింపుల్ టేక్ హోమ్ పాయింట్ ఏంటి? ఫ్రీ రేషన్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్గా మీరు ఫీల్ అవుతున్నారో, జాబ్స్ జనరేట్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, Supreme Court shifts the case on Lokpal order to another bench.
ఎస్, దిస్ ఈజ్ సంథింగ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మొన్న January 27న లోక్పాల్ ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ ఇష్యూ చేసింది. లోక్పాల్ అనేటువంటిది మనకి యాంటీ కరప్షన్ ఒంబడ్స్మెన్ బాడీ కదా. మనకి లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకయుక్త యాక్ట్ 2013 ద్వారా మనకి క్రియేట్ చేయబడింది. లోకయుక్త యాక్ట్ 2013 ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సో ది గవర్నమెంట్ ఆఫీసర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనియన్ మినిస్టర్స్ కానివ్వండి, లేకపోతే మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ దెన్ గ్రూప్ ABCD ఆఫీసర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి మనకు వస్తారు. వాళ్ళ మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే, కరప్షన్ రిలేటెడ్ ఎలిగేషన్స్, వాటిని ఇన్వెస్టిగేట్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక డెసిషన్ తీసుకునేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ బాడీ దట్ ఈస్ నోన్ యాజ్ లోక్పాల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, do the high court judges, whether the high court judges also comes under the purview of Lokpal or not? This is the question. So that is manaki enti ante kanaka whether the judges of the high court come under the purview of the Lokpal, comes under the, whether they come under the purview of the Lokpal or not. This is what is the question that is now it need to be addressed. మొన్న January 27th ఆర్డర్లో మనకి ఏంటంటే కనుక లోక్పాల్ ఏం చెప్పిందంటే, జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు కూడా మనకి ఏంటంటే కనుక దే కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ లోక్పాల్ అండర్లోకి వస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి డెఫినేషన్లోకే వస్తారు అంటూ మనకి ఏంటి అని అంటే కనుక లోక్పాల్ ఆర్డర్ అయితే ఇష్యూ చేయబడడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అంటూ మనకి ఏంటంటే కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని దెబ్బతీస్తుంది. కాబట్టి మనకి ఏంటి అని అంటే కనుక దీని గురించి ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు జూలైలో మనకి ఏంటంటే ఈ ఇష్యూని ఎగ్జామిన్ చేస్తారు. అండ్ ఏమి ఇష్యూని, జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ అనేటువంటి వాళ్ళు లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి వస్తారా అంటే వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సేనా అని చెప్పేసి మనకైతే కనుక డిసైడ్ చేయబడడం జరుగుతుంది. క్లియర్? సో దీనికి సంబంధించినటువంటి ఇష్యూ లోక్పాల్ ఏం చెప్పింది, జడ్జెస్ అనేటువంటి వాళ్ళు వస్తారు అని చెప్పేసి మనకైతే చెప్పింది. ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది మనకు అప్కమింగ్ ఇదిలో మనకైతే కనుక వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బేసికలీ సంథింగ్ అసోసియేటెడ్ విత్ ఏ కేస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద హైకోర్టు జడ్జ్ అండి. ఒక కంప్లైంట్ దట్ అన్ అడిషనల్ హైకోర్టు జడ్జ్ మనకి ఏంటంటే కనుక ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ని, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ని అండ్ అలాగే లేటర్ మరొక హైకోర్టు జడ్జ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చే విధంగా మనకి ఏంటంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అంటే ప్రభావితం చేశారు. సో ఆ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఎందుకంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఈయన అడ్వకేట్గా ఉంటున్నప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద క్లయింట్ అట. అందుకని వాళ్ళకి ఫేవర్గా వచ్చే విధంగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకి ఏంటంటే జడ్జిమెంట్ అనేటువంటిది వాళ్ళకి ఫేవర్గా వచ్చే విధంగా చేశారు. సో దానికి సంబంధించి మనకి ఏంటంటే ఇది లోక్పాల్ ఏం చెప్పిందంటే, ఎస్ హైకోర్ట్ జడ్జెస్ ఆల్సో కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ లోక్పాల్ అని చెప్పారు. దాని మీద మనకి ఏంటంటే సుప్రీంకోర్టు స్టేది విధించి ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి సంబంధించి మనకి ఏంటి అని అంటే చెప్పబడడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ యూ సీ, ఇదిగో చూడండి, ఇన్ ఏ 13-page ఆర్డర్ the Lokpal has concluded that High Court judges are public servants and they came within the ambit of Lokpal and Lokayukta Act 2013 అండర్లోకి వస్తారు అంటూ మనకి చెప్పబడడం జరిగింది. Yes, the Lokpal concluded that High Court judges came within the ambit of Clause F of Section 14 of Clause 1 of 2013 Act అండర్లోకి మనకి వస్తారు అని. Now it's up to Supreme Court to examine whether is it true, అంటే whether do they come under the purview of them or not అనేటువంటిది మనకి వీళ్ళు డిసైడ్ చేస్తారు రానున్న కమింగ్ మంత్స్లో మనకి జూలైలో. This is what is the next important article that you are expected to know about. Moving on to that of the next one. Moving to the next important article, study highlights lack of access టు ద రైట్ యాంటీబయోటిక్స్ ఇన్ ద 8 countries అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. అయితే రీసెంట్గా మనకి ద ల్యాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ జర్నల్లో ఒక ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే ఫైండింగ్స్ అయితే స్టడీ అయితే కనుక కండక్ట్ చేసి ఆ యొక్క ఫైండింగ్స్ని మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. వీళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటిది ఏంటి అని అంటే కనుక 7.8% ఆఫ్ ద పేషెంట్స్ విత్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఇండియా రిసీవ్డ్ అన్ అప్రోప్రియేట్ యాంటీబయోటిక్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ల్యాక్ ఆఫ్
access to appropriate treatment for such serious infections increase morbidity and mortality besides driving up the healthcare costs and prolonging the hospitalization. యాంటీబయోటిక్స్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కొంతమంది విచ్చలవిడిగా ఈ యాంటీబయోటిక్స్ని వాడేయటం వలన ఏమవుతుంది అని అంటే కనుక యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే ఆ యొక్క బ్యాక్టీరియం అనేటువంటిది ఏమవుతుంది అని అంటే రెసిస్టెన్స్ని పెంచేసుకుంటోంది దేనికి సంబంధించి, ఆ యొక్క యాంటీబయోటిక్ సంబంధించి. అంటే అది యూజ్ చేసినా కూడా ఇంకా ఎటువంటి రిజల్ట్ లేకుండా ఇలా చాలా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉన్నాయి. చాలా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి వీటికి సంబంధించినటువంటి వీటిని అడ్రస్ చేయడం గురించి ఉన్న రైట్ యాంటీబయోటిక్స్ అనేటువంటివి లేవు. దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు పీపుల్కి, దెర్ ఈజ్ నో యాక్సెస్ to that of the right antibiotics in order to address these drug resistant infections అంటూ మనకి ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ అయితే కండక్ట్ చేశారు. వీళ్ళు 8 కంట్రీస్లో మనకైతే కనుక స్టడీ అయితే కండక్ట్ చేయబడడం జరిగింది. ఇక్కడ రాశారు చూడండి. ద స్టడీ లుక్డ్ ఎట్ విచ్ యాంటీబయోటిక్స్ వర్ అవైలబుల్ టు ట్రీట్ నియర్లీ 1.5 మిలియన్ కేసెస్ ఆఫ్ ద CRGN అంటే సో ద కార్బాపెనమ్ రెసిస్టెంట్ గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్ అక్రాస్ 8 geographically diverse and populous the low middle income countries like for example Bangladesh, Brazil, Egypt, India, Kenya, Mexico, Pakistan, South Africa. వీటిల్లో మనకి ఏంటి అంటే సర్వే అనేది కండక్ట్ చేశారు. వీళ్ళు కండక్ట్ చేసినటువంటి సర్వేలో వీళ్ళకి తెలుస్తున్నది ఏంటి అని అంటే కనుక there is a lack of access to the proper antibiotics in that of the right antibiotics in that of 8 countries అంటూ మనకి ఈ స్టడీ అనేది కండక్ట్ చేయబడడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్యూబర్క్యులోసిస్ తీసుకున్నాం అనుకోండి. ట్యూబర్క్యులోసిస్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా. ఏమేంటి MDR టీబీ అంటారు, అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని. లేకపోతే XDR టీబీ అంటారు, అంటే ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీబీ వేరియంట్స్ మనకైతే కనుక ఉంటాయి. ఇవన్నీ కూడా డ్రగ్ రెసిస్టెంట్ టీబీస్ అనమాట. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. So moving to the next important article, serious concerns over the UNRWA impartiality. US official tells International Court of Justice. So recentగా మనకి there was one such organization called UNRWA అంటారు. ఇది మనకి ఏంటి అని అంటే కనుక పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అండి. మనకి యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ అంటారు. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ అంటే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక పాలస్తీనియన్ రెఫ్యూజీస్ ఎవరైతే మనకు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ అరబ్ ఇజ్రాయిల్ వార్ తర్వాతన మనకి రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్, లేకపోతే ఫుడ్ అసిస్టెన్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అసిస్టెన్స్ మనకి UNRWA అనే ఆర్గనైజేషన్ మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ అనేది. సరే, ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ పర్టికులర్ UNRWA అనే ఏజెన్సీ మనకి గాజా స్ట్రిప్లో కూడా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. గాజా స్ట్రిప్లో కూడా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా స్ట్రిప్ మధ్యన మనకి ఏంటి అని అంటే కనుక వార్ నడుస్తుంది కదా, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా స్ట్రిప్ మధ్యన. గాజా స్ట్రిప్ని మనకి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హమాస్ అనేటువంటి గ్రూప్ కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఈ UNRWA అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది హమాస్కి హెల్ప్ చేస్తోంది. హమాస్కి హెల్ప్ చేస్తూ ఇజ్రాయిల్ మీద అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. అంటే హమాస్ ఇజ్రాయిల్ మీద అటాక్స్ క్యారీ అవుట్ చేయడానికి ఈ UNRWA అనే ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తోంది. కొంతమంది వీళ్ళలో స్టాఫ్ వీళ్ళకి వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఇజ్రాయిల్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎలిగేషన్స్ చేస్తుంది. ఎవరి మీద? UNRWA మీద. అందుకని UNRWA ఈ గాజా స్ట్రిప్ దగ్గర ఎటువంటి ఈ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయకూడదు అని బ్యాన్ చేసేసారు మనకి. ఇదిగో చూడండి. ఇట్ హాల్టెడ్ Israel strictly controls all inflows of international aid vital for 2.4 million Palestinians in the Gaza Strip. It halted the aid deliveries to Gaza on March 2nd, days before the collapse of a ceasefire that has significantly reduced hostilities.
So the UNRWA said more than 50 of its staff in Gaza were abused and these things. ఇక్కడ పాయింట్ ఎక్కడ రాశారు అని అంటే కనుక ఎస్ ఏ సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంక్లూడ్ అక్యూజ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఇక్కడ రాశారు చూడండి. ఇజ్రాయిల్ హ్యాస్ బ్యాన్డ్ ఇట్ from operating on Israeli soil after accusing some of its staff of taking part in the Hamas October 7th 2023 attack that sparked the Gaza war. ఈ యొక్క గాజా వార్ని ఇగ్నైట్ చేసినటువంటి మనకి ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే అక్టోబర్ 7th అటాక్ ఉందో ఆ అటాక్ జరిగినప్పుడు UNRWA అఫీషియల్స్ కూడా కొంతమంది హమాస్కి హెల్ప్ చేశారు ఇజ్రాయెల్కి ఎగెనెస్ట్గా అంటూ మనకి ఏంటంటే అలిగేషన్స్ చేసి బ్యాన్ అనేటువంటిది విధించడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి మనకి సపోర్ట్గా ఎవరు నుంచున్నారు? ఇజ్రాయెల్కి సపోర్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ని, సో దట్ ఈజ్ UNRWAని, నెక్స్ట్ వచ్చేసి హమాస్ని, వీళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు మాకేంటి అని అంటే వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటి? హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విధంగా వార్ని ఇంకా ఫర్దర్గా ప్రమోట్ చేస్తున్నారు అంటూ మనకి చెప్పబడడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్ వాజ్ ఆల్ అబౌట్. US అఫీషియల్ tells to that of International Court of Justice serious concerns over UNRWA's impartiality. US official tells the ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనకి రీసెంట్గా వన్ ఆఫ్ ది US అఫీషియల్స్ మనకైతే కనుక మాట్లాడటం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఓవర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, ఇండియా క్లోజెస్ ఇట్స్ ఎయిర్ స్పేస్ టు ఎయిర్లైన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్. సో ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే 4 to 5 days బిఫోర్ మనకు తీసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్ని మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ ఎయిర్లైన్స్ యూజ్ చేయకూడదు అని బ్యాన్ అయితే కనుక విధించారండి. దెన్ ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే నౌ ఇండియా కూడా మనకేంటి అని అంటే కనుక ఇండియన్ ఎయిర్ స్పేస్ని ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ అయితే కనుక యూజ్ చేయకూడదు అంటూ మనం ఇప్పుడు ఆపోజిట్లో బ్యాన్ అయితే కనుక విధించడం జరిగింది. సో చూడండి, ఇండియా ఆన్ వెన్స్డే బ్యాన్డ్ ద పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్రమ్ యూజింగ్ ఇట్స్ ఎయిర్ స్పేస్ అయితే ఎమిడ్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ విత్ ద నైబరింగ్ కంట్రీ ఇన్ ద వేక్ ఆఫ్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్. ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్కి మనకి ఏంటి అని అంటే కనుక రెస్పాన్స్గా మనం ఏం చేసాము, ఈ యొక్క ఎయిర్ స్పేస్ని మనం కూడా రిస్ట్రిక్ట్ అయితే కనుక చేసేయబడడం జరిగింది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాళ్ళు ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేశారో ఆ తర్వాత మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అడ్వైజరీ ఇష్యూ చేశారు. ఏమని, మొత్తం అందరి ఎయిర్లైన్స్కి కూడా మీరు ముందుగానే ప్యాసింజర్స్కి ఇన్ఫామ్ చేయండి, ఈ విధంగా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మనకేంటి అని అంటే కనుక రిస్ట్రిక్ట్ చేయబడడం మూలాన మనం ఆల్టర్నేటివ్ రూట్స్ అనేటువంటివి తీసుకుంటున్నాము. సో దాని మూలాన టైం అనేటువంటిది మనకి ఇంకా జర్నీ టైం అనేటువంటిది ఇంకా పెరిగే అవకాశం పెరుగుతుంది అంటూ ముందుగానే మనం ప్యాసింజర్స్ అన్నీ కూడా ఇన్ఫామ్ చేయాలి అంటూ రీసెంట్గా DGCA వాళ్ళు అడ్వైజరీ ఇష్యూ చేశారండి. ఇంక ఇప్పుడు ఆ తర్వాత ఈ లైన్లో డెవలప్మెంట్ నెక్స్ట్ ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఇండియా కూడా మనకి ఏం చేసింది అని అంటే కనుక పాకిస్తాన్ ఎయిర్లైన్స్ని మన యొక్క ఇండియన్ ఎయిర్ స్పేస్ ఉపయోగించడానికి వీలు లేకుండా సంథింగ్ కాల్డ్ యాజ్ TAM, దట్ ఈస్ NOTAM అంటే ద నోటీస్ టు ఎయిర్మెన్ మనకైతే కనుక ఇష్యూ చేశారు, విచ్ బ్యాన్స్ ద పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్రమ్ యూజింగ్ ద ఇండియన్ ఎయిర్ స్పేస్. ఇక్కడ రాశారు చూడండి, దిస్ మూవ్ కమ్స్ ఎ వీక్ ఆఫ్టర్ పాకిస్తాన్ బ్యాన్డ్ ద ఇండియన్ క్యారియర్స్ ఫ్రమ్ యూజింగ్ ఇట్స్ ఎయిర్ స్పేస్. పాకిస్తాన్స్ నేషనల్ క్యారియర్ ఆన్ Wednesday cancelled all flights to and from northern areas in Pakistan occupied Kashmir due to that of the security reasons. So this is what is the next important article అంటే ద పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ ద ఈవెంట్స్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ అనమాట. ఏం జరుగుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేటువంటిది, ఇండియా ఏ విధంగా మనం రెస్పాన్సెస్ అనేటువంటివి మనం ఇస్తున్నాము అనేటువంటివి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలియజేసుకోవాలి. అండ్ అలా తెలుసుకుంటూనే ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో తెలియాలండి మనకి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్ ఇంక్రీజ్డ్ రీసెంట్లీ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ FRP అంటారు. FRP అంటే
ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారండి. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఎఫ్ఆర్పి దేనికి సంబంధించింది అని కూడా అడుగుతూ ఉంటారు. ఎఫ్ఆర్పి అనేటువంటిది షుగర్ కేన్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రైజ్ని ఫిక్స్ చేస్తారనమాట. ఒక ప్రైజ్ని ఫిక్స్ చేస్తారు. ఆ ప్రైజ్ ఫిక్స్ చేసినటువంటి ప్రైజ్ దే ఆర్ లీగల్లీ బౌండ్ టు బి పెయిడ్ బై ద షుగర్ మిల్స్ టు దట్ ఆఫ్ ద షుగర్ కేన్ ఫార్మర్స్. కేన్ ఫార్మర్స్కి మనకి ఏంటంటే కనుక షుగర్ మిల్స్ పే చేయాలి. ఎవరికి? కేన్ ఫార్మర్స్కి. ఏ ప్రైజ్, ఎంత ప్రైస్ పే చేయాలి? ఎఫ్ఆర్పి అనేటువంటి ప్రైజ్ని మనకి పే చేయాలన్నమాట. ఈ ఎఫ్ఆర్పి అనేటువంటిది మనకి ఎవరు ఇది చేస్తారు? క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ CCEA అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ CACP. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ అంటారు CACP. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఇక్కడ ఏం తెలియాలి అంటే CACP అనేటువంటి బాడీ ఎవరికి రికమెండ్ చేస్తుందండి? CCEAకి రికమెండ్ చేస్తుంది. CCEA అంటే అర్థం ఏంటి? క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని అర్థం. వాళ్ళు మనకి ఏంటంటే దీని మీద డెసిషన్ అనేటువంటిది తీసుకుంటారు. తీసుకుని రీసెంట్గా ఈ ఎఫ్ఆర్పి అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయబడడం జరిగిందనమాట. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. వాట్ ఈస్ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్? ఇట్ ఈస్ ద ప్రైస్ దట్ నీడ్ టు బి పెయిడ్ బై దట్ ఆఫ్ ద షుగర్ మిల్స్ సో టు దట్ ఆఫ్ ద కేన్ ఫార్మర్స్కి మనకైతే కనుక పే చేయాల్సినటువంటిది అది మనకి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక SAP అంటారు. SAP అంటే అర్థం ఏంటంటే స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజ్ అని అర్థం. స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజ్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎఫ్ఆర్పి అనేటువంటిది. ఇది మనకి ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ డిసైడ్ చేస్తాయి SAP అనేటువంటిది. ఇన్ జనరల్ ఎఫ్ఆర్పి కంటే కూడా SAP మనకి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్టేట్ ఇలా SAP డిక్లేర్ చేస్తే అది ఎఫ్ఆర్పి కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్టేట్లో ఉండేటువంటి షుగర్ మిల్స్ SAP ప్రైజ్ ఇవ్వాలి ఫార్మర్స్కి, అంతే తప్ప ఎఫ్ఆర్పి కాదనమాట. SAP ప్రైజ్కే మనకైతే కనుక ఇవ్వాలి. అంటే ఏది ఎక్కువ జనరల్గా ఫార్మర్స్కి అది ఇవ్వాలి. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్, వాళ్ళ యొక్క ప్రొడ్యూస్కి మనం ఎక్కువ ఇన్కమ్ అనేటువంటిది మనం ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క దీన్ని అయితే తీసుకుని వచ్చారండి. అండ్ ఇట్ ఈస్ లీగల్లీ బౌండ్ అనమాట. ఈ షుగర్ మిల్స్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ లీగల్లీ బౌండ్ అట్ దట్ పర్టికులర్ ప్రైస్. అండ్ రీసెంట్లీ దానిని ఇంక్రీజ్ అయితే చేయబడడం జరిగిందనమాట. ఎంత ఇంక్రీజ్ చేశారు అని అంటే కనుక సో అట్ అబౌట్ చూడండి, ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విచ్ ఈస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ హియర్ హ్యాస్ అప్రూవ్డ్ ఎఫ్ఆర్పి ఆఫ్ షుగర్ కేన్ ఫర్ ద షుగర్ కేన్ సీజన్ ఆఫ్ 2025-26 at about 355 rupees a quintal. In the previous season the amount was about 340. ఇంతకు ముందు మనకి ఏంటి అంటే 340 ఉండేది ఇంతకు ముందు సీజను. ఇప్పుడు దానిని మనకి ఏంటి అంటే 355 రూపీస్ పర్ క్వింటాల్ మనకైతే కనుక చేశారనమాట. అంటే ఫార్మర్స్కి ఇంకా దే విల్ బీ హ్యావింగ్ ద బెటర్ ఇన్కమ్, ఇంకా ఎక్కువ ఇన్కమ్ అయితే కనుక ఉండే విధంగా మనకి. సో క్లియర్. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హెడెడ్ బై మనకైతే కనుక తెలియాలి. ఎఫ్ఆర్పి అంటే ఏంటి అర్థం అయితే కనుక తెలియాలి. ఎవరు డిసైడ్ చేస్తారు? SAP అంటే ఏంటి? స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ అంటే ఏంటి? ఏది ఎక్కువ ఏది తక్కువ, ఏ క్యాబినెట్ కమిటీ డెసిషన్ తీసుకుంటుంది, వాళ్ళకి ఎవరు రికమెండ్ చేస్తారు అనేటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా తెలియాలి. ఎస్, దిస్ ఈస్ ద బ్రీఫ్ ఓవర్ వ్యూ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. నౌ మూవింగ్ on to that of the next important article. So now coming to the today's question. Vembanad Lake, which is the longest lake in India, is often seen recently in the news, is located in A. Karnataka, B. Kerala, C. Tamil Nadu, and as well as D. Andhra Pradesh. If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it. And current affairs classes అయితే కనుక మనకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఈవేళ నుంచి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ మేక్ ఏ కాల్ అండ్ జాయిన్ దేర్. అక్కడ మనం ఏంటి అని అంటే కనుక ఇక్కడ డిస్కస్ చేసి ఇక్కడ మనం హిందూకు మాత్రమే మనం డిస్కస్ చేసాం కదా. ఇవి కాకుండా అదర్ సోర్సెస్ నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, లేకపోతే డౌన్ టు ఎర్త్ నుంచి, అండ్ అదర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం అయితే కనుక డిస్కస్ చేస్తాము. క్లియర్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. బై బై. టేక్ కేర్ అండి.